అసలు ఏంటి ఎందుకు ప్రైవేటీకరణ జరగడానికి కారణం ఏంటి? ఆనాడు ప్రభుత్వం ఏం చెప్పిందంటే వీళ్ళు సరిగ్గా పట్టించుకోవడం లేదు కాబట్టి ప్రైవేటీకరణ చేస్తున్నామని ఆనాడు గవర్నమెంట్ చెప్పింది. మీరేమో మా శ్మశాన వాటికలో మా హక్కు ఉంది అని మీరు చెప్తా ఉన్నారు. ఎలా చూడొచ్చు? అంటే గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు అయింది. మేము తాత ముత్తాతల నుంచి వర్క్ చేసుకుంటా శ్మశానాలు కాపాడుకుంటూ వస్తున్నాం. గత 8 ఏళ్ల ప్రభుత్వం వచ్చి మా పని కాదని చెప్పి, అంటే ఎవరికి కాల్చిన పనే, మేము 100 ఏళ్ళ నుంచి పని చేస్తున్నాం, మమ్మల్ని కాదని చెప్పి ఎవరైనా ప్రైవేట్ సంస్థలు కట్టడం న్యాయం కదా? అన్యాయం అది చెప్పాలి మీరే. మేము చదువుకున్న వాళ్ళం. నేను డిగ్రీ చేసిన, ఇతను MBA చేసినాడు, ఇతను అడ్వకేటు, ఈయన MBA చేసినాడు. మేము చదువుకున్న వాళ్ళం. మా కులవృత్తిని కాపాడుకుంటా మేము జీవనాధారం శ్మశాన పనిపై, అంటే 8 కుటుంబాలు ఒక శ్మశాన వాటిక నుంచి 8 నుంచి 10 కుటుంబాలు జీవిస్తున్నాయి. మేము మా కులవృత్తిని నమ్ముకొని జీవిస్తున్నాం. మమ్మల్ని కాదని చెప్పి ప్రైవేట్గా టెండర్ల ద్వారా, అంటే పైసలకు అమ్ముకున్నారు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు. టెండర్లు పిలిచి ప్రైవేట్ వాళ్ళ కోట్ల రూపాయలకు ఫినిక్స్ కంపెనీ కట్టబెట్టింది. అంటే ఇప్పుడు గతంలో మంత్రుల దగ్గర కానీ, మిగతా గిరిజన శాఖ మంత్రి కానీ, ఎస్సీకి సంబంధించినటువంటి మంత్రులను కలిసే ప్రయత్నం చేయలేదా? అసలు మీరు కలిసారా? మేము అసలు మంత్రుల దగ్గరకు పోతే మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. కొప్పులీశ్వర్ గారిని ఒక్కసారి కలిసాం. ఆయన అసలు ఒక మినిస్టర్ ఉన్న నిమిత్త మాత్రం, ఆయనతో ఏం పని సాధ్యం కాదు, నాతో ఏమి కాదు, పోయి కేటీఆర్కి చెప్పమని చెప్పారు. కేటీఆర్ గారిని కలుద్దామంటే అసలు సాధ్యమా? మామూలు మినిస్టర్లకే సాధ్యం కాదు, మాలాంటి సామాన్యులకు అది సాధ్యమయ్యే పనేనా? అయినా సరే ఒకరోజు మేము పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పంజాగూడ శ్మశాన వాటికి ఓపెనింగ్ చేస్తుంటే ఆ రోజు ఎదురుచాం. పొద్దున 9 గంటలకు మేము 100 మంది వెయిట్ చేస్తుంటే సాయంత్రం 6 గంటలకు వచ్చారు కేటీఆర్ గారు. నా దగ్గర ఇదే లెటర్ ఉంది సార్ 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 అంటే కూడా ఒక్కసారి ఇట్లా చూసి లెటర్ తీసుకొని వెళ్ళిపోయారు. అంతే, ఒక్క నిమిషం కూడా మాట్లాడే పరిస్థితి ఇవ్వలేదు మాకు. అసలు పట్టించుకునే అధికారి కూడా లేదు. అంటే ఇప్పుడు ఆయన సిరిసిల్లకు పోయి మా కార్మికులతోటి టిఫిన్లు చేస్తున్నాడు, ఫోటోలు పెడతా ఉన్నాడు కదా. మరి నేను అప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు అలానే ఉన్నా, ప్రజలతో కలిసే ఉన్నా, ఇప్పుడు ప్రజలతోటే కలిసే ఉన్నా, ప్రతిపక్షమైనా ప్రభుత్వమైనా ఒకలాగానే ఉన్నా అంటారు. మరి ఆ రోజు టైం ఇవ్వలేదని మీరు అంటున్నారు. ఎవరు చెప్పింది సార్ మీకు అది? ఎప్పుడు అధికారం ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కలవాలంటే దేవుణ్ణి అన్నా కలవచ్చు, కానీ కేటీఆర్ని కేసీఆర్ని కలిసే పరిస్థితి లేదు, ప్రసక్తే లేదు. అది మీకు కూడా తెలిసిన విషయం. కేటీఆర్ ఇప్పుడు అంటే అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మున్సిపల్ వాళ్ళని కూర్చోబెట్టి చికెన్ బిర్యానీ తినిపించారు. అది అప్పుడే మీరు చేసినంటే ఎలా ఉంటుండండి? మనిషికి అహంకారం మంచిది కాదు. ప్రజలను పట్టించుకోకుండా పాలన అసలు చాలా తప్పు. రేవంత్ అన్న ప్రభుత్వం వచ్చిన 9 డిసెంబర్కి మన ప్రజాభవన్, ప్రగతి భవన్ గేట్లు ఇరుగొడతా అని చెప్పి ఇరుగొట్టారు. లక్షలాది మందిగా, వేలాది మందిగా ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారంటే దానికి కారణం మీకు తెలియదా? మీకు కూడా తెలిసే విషయం. గత ప్రభుత్వంలో ఒక్క పని కూడా జరగలేదు, ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. మేము సంఘం సభ్యులం 100 మందిని ఎన్నిసార్లు అధికారులను మొరబెట్టుకున్నాం. మినిస్టర్ల దగ్గర పోదామంటే అపాయింట్మెంట్ లేదు. ఒక దానం నాగేందర్ని కలుద్దామంటే కూడా ఆయన కేటీఆర్ని కలవమని చెప్పారు. అంటే అసలు వాళ్ళకే దిక్కు లేదు, మాకేం దిక్కుంటా సార్? మీకు తెలియదు. చెప్పండి. ఇప్పుడు హరీష్ రావు ఏమో మెట్రో రైళ్లలో తిరుగుతుండే, కేటీఆర్ ఏమో కార్మికులతో. మరి మీ ఇంత పెద్ద సమస్యని ఎందుకు పట్టించుకోలేదు? ఈ సమస్య ఎట్లా ఉందంటే మా కుటుంబాలు మొత్తం మాలబ్యాగ కాటికాపు వృత్తి దీని మీద డిపెండ్ అయ్యి జీవిస్తున్నాం. ఈ జీవనోపాధి మొత్తము దీని మీదనే ఉన్నది. వాళ్ళు ఏం చేస్తున్నారంటే కాంట్రాక్టులకు ఇచ్చేసి మా యొక్క జీవన ఆధారం తీసేసి వాళ్ళను రోడ్ల పాలు చేస్తున్నారు. ఈనాడు 100 ఏళ్ళ సంది చేసుకుంటూ పోయి వేరే వృత్తి ఎలా చేసుకుంటారు? ఈ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ కులవృత్తులకు మేలు చేస్తుంది అనుకున్నాం, కానీ ఇట్లా కులవృత్తులను దూరం చేస్తుందని అనుకోలేదు. ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం, కానీ ఎలాంటివి పట్టించుకోలేదు. సుమారు మాకు 5 లక్షల జనాభా కలిగి ఉన్న మాలబ్యాగరి కాటికాపు కుటుంబాలు అయినా కానీ ఎటువంటి కరోనా సమయంలో మాకు ఎలాంటి ఒక ఫిజికల్ సంబంధించిన మాస్కులు కానీ ఎలాంటి కిట్స్ అనేది ఇవ్వలేదు. అయినా కానీ ఎంతోమంది మా మాలబ్యాగరు చనిపోయారు. అయినా కానీ చేసుకుంటూనే వచ్చాము వృత్తిని. ఈనాడు చుక్కపల్లి సురేష్ అనే వ్యక్తి ప్రొనెక్స్ కంపెనీ కేటీఆర్ బినామీ, అతను మా యొక్క శ్మశాన వాటికలను కాంట్రాక్ట్ ద్వారా తీసుకొని మా ఎంప్లాయీస్ను బయటకు వెళ్ళగొట్టుతున్నాడు. ఏమైనా పోయి అడిగితే మీరు గవర్నమెంట్తో మాట్లాడుకోండి అని మనం హేళన చేసిండు. మరీ చురుకుగా చేసిండు. ఎందుకంటే మా కాటికాపన వృత్తి ఇంత చినుకు ఈనాడు రేవంత్ రెడ్డి గారు ఈనాడు ఏర్పాటు చేసిండు. కాబట్టి ఈనాడు కలవడానికి మేము వచ్చి ఇక్కడ సమస్య మా అధ్యక్షుని ద్వారా నేను జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర కాటికాపర సంఘం జనరల్ సెక్రటరీ, నా పేరు పద్మాకర్. మేము వృత్తిరీత్యా కాటికాపర అయినప్పటికీ విద్యావంతులము. నేను ఒక అడ్వకేటు,
మా అన్నగారు ఎంబీఏ కూడా చేశారు. మా దాంట్లో నిరక్షరాస్యులు ఉన్నారు. అయినా కానీ మా వాళ్ళని పట్టుకొని ముంగటికి వచ్చి సంఘంగా ఏర్పడి ఈ సమస్యలు నెరవేర్చడానికి ఇక్కడికి రావడం జరిగింది.